మొత్తం ఎన్ని రోజులు షూట్ చేశారు సాంగ్ ఇది? ఇది 5 days షూట్ చేసాం. మళ్ళీ నైట్ కూడా నైట్ కూడా షూట్ చేసాం. సో మరి నాని గారి అంటే రిహార్సల్స్‌కి టైం ఎలా తీసుకున్నారా? లేదంటే గనక తీసుకున్నారు. ఆయన ఈ వెరిటర్ వెర్షన్ అంతా అయి డైరెక్టర్ గారి దగ్గర చూపించిన తర్వాత ఆయన నాన్నగారికి పంపించారు. నాన్నగారు కూడా హ్యాపీ, చాలా బాగా వచ్చింది. ఇది మనం ఎలాగో రిహర్సల్ చేసుకోవాలి కదా అని వి గేవ్ హిమ్ 3 days రిహర్సల్. ఆ 3 days కూడా పర్ డే ఒక 3 to 4 hours రిహర్సల్ వచ్చారు. ఫస్ట్ డే మూమెంట్ పట్టుకున్నారు, దాంట్లో ఏం డౌట్ లేదు. నెక్స్ట్ డే ఇంకా దాన్ని పర్ఫెక్షన్ చేసుకొని ఆయన హార్డ్ వర్క్, అది తెలిసిందే కదా అందరికీ. ఆయన ఎప్పుడు ఒక ముండోడు, హార్డ్ వర్క్ ఎప్పుడు ఉంటుంది. ఏదైనా ఒకటి పట్టుకుంటే దాన్ని చేయాలన్నది ఉంటుంది. ఆయన ప్యూర్లీ ఆయన హార్డ్ వర్క్. యాక్టింగ్లో ముండోడు అని, డైరెక్షన్లో ముండోడు శ్రీకాంత్ వదిల, కొరియోగ్రఫీలో ముండోడు మీరు. అవును, అందరూ కలిసి మ్యాడ్నెస్, సినిమా మీద మ్యాడ్నెస్ ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఒక ప్రోడక్ట్స్ జనాల దగ్గర ఇస్తున్నప్పుడు అది ఎంతలాగా రిసీవ్ అవుతుంది అన్నదికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే మరి ఇప్పుడు బేసిక్గా నాని గారు ఇంత మేక్ ఓవర్ చేసి ఒక 5 days అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఆ 6 pack మెయింటైన్ చేయడం కోసం తినటానికి తాగడానికి వీటి కూడా ఉండదు కదా. సో మరి ఎంత కష్టపడి చేశారు, మీరు ఎంత కష్టం? ఆయన యాక్చువల్గా చాలా కష్టపడ్డారు. నేను సారీ కూడా అడగాలి డైరెక్ట్గా కలిసి, ఎందుకంటే కొన్నిసారి మనం ఇప్పుడు ఇక్కడ డెబ్యూ కొరియోగ్రఫీ కాబట్టి షార్ట్ మీద ఉంటుంది మైండ్, నెక్స్ట్ షార్ట్ ఏంటి దాన్ని వెళ్ళిపోతాం. కొన్నిసారి సార్కి బ్రేక్ కూడా చెప్పం, మేము మర్చిపోతాం. బ్రేక్ కూడా డైరెక్టర్ గారు కూడా అట్లానే, నేను కూడా అట్లా మర్చిపోతాము. ఆయన ఏం చేస్తున్నారో కూడా తెలియదు. మనం నెక్స్ట్ షార్ట్ మీద ఉంటాము, మళ్ళీ నెక్స్ట్ షార్ట్ పిలిచిన వెంటనే ఆయన వస్తారు. కొన్నిసారి ఆయన ఫుడ్ తినకుండా అంటే నెక్స్ట్ షార్ట్ రెడీ అయ్యేమో అని ఏదైనా చెప్తారో అని కూర్చుంటారు కదా. ఆ డెడికేషన్, అదే డెడికేషన్ కదా. ఇంకా ఆయన అనుకుంటే ఆయన ఉన్న స్థాయికి ఇది ఇట్లా కాదు అట్లా కాదని కొన్ని విషయాలు చెప్పొచ్చు. అది ఏం చెప్పకుండా సాంగ్ రిహర్సల్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచి సాంగ్ షూటింగ్ దాకా ఆ షార్ట్ తప్ప వేరే ఎక్కడ నేను ఆయన పట్టించుకోలే, వేరే ఏం చేయలే. ఆయన తినేసి వచ్చారా లేదా, మనం ఒక టైం సార్ ఒక 5 నిమిషాలు ఫ్రీ ఉంది సార్ మీరు వెళ్ళిరండి, అది కూడా చెప్పలేదు నేను ఎప్పుడు. అది ఎప్పుడు నాకు రియలైజ్ అయిందంటే సాంగ్ అయిన తర్వాత రియలైజ్ అయింది. మనం ఏం చెప్పలేదు, ఆయన కూడా ఏం చెప్పలేదు కదా. అంటే ఒక్కొక్క షాట్కి మన కోసం వెయిట్ చేసి ఆ సాంగ్ని వచ్చి ఆ షాట్ బాగా రావడానికి, ఈ సాంగ్ బాగా రావడానికి ఎంత మ్యాక్సిమం ఎఫర్ట్ ఇవ్వాలో ఆయన అంత ఇచ్చారు.